ఇవాళ కూడా కాకినాడలో పర్యటించనున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మిల్లులు, గోడౌన్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిన్న కాకినాడ పోర్టులో పర్యటించిన ఆయన 3 రైస్ గోడౌన్స్ను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. మానస, విశ్వప్రియ, సార్టెక్స్ గోడౌన్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పారు. నిబంధనలు పాటించకుండా గోడౌన్లు నిర్వహిస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్లలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల ఆదేశాలతో పలు గోడౌన్స్ను సీజ్ చేశారు అధికారులు. కాకినాడ జిల్లాలో 10 రైస్ మిల్లుల గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ రైస్ మిల్లుల వెనుక ద్వారంపూడి, ఆయన అనుచరులు ఉన్నారన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు నాదెండ్ల. అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్టు తెలిసిందన్నారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ద్వారంపూడి కుటుంబం, వాళ్ళ అనుచరులు, కొంతమంది అధికారులు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందే సర్లా ఫుడ్స్కి వెళ్ళాను. దిగ్గానే ఇక్కడ ఏం లేదు, అంతా ఓకే అని చెప్పారు. నాకు ఎందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది. సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అవి మానుకోండి. ఒక ప్రక్షాళన కోసం, నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ఒక్కరూ ముందుకెళ్దాం. కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వస్తున్నామని, సో హడావిడిగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారు. నో ప్రాబ్లం, ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఇప్పుడు ఈరోజు మేము చేసిన ఈ ఎక్సర్సైజ్ని ఇంకా కొనసాగిస్తాం.